అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖా. ఎన్నికల భరోసా, రైతు భరోసా కాదు ఇది, ఎన్నికల భరోసా. చాలామందికి ఇదే అంశం మాట్లాడుకుంటా ఉన్నారు. అగో రైతు భరోసాని ఎన్నికల భరోసా ఎందుకు చేసిండ్రు అని అంటారా? వచ్చిన 18 నెలల కాలంలో 3 దఫాల రైతు భరోసా పైసలు ఎగ్గొట్టింది రాష్ట్ర సర్కార్. 3 దఫాలల్లా ఒకటి కాదు, 2 విడతలు కాదు, 3 విడతల రైతు భరోసా పైసలు ఎగ్గొట్టింది. ఒక్క విడత లింగులు ఇట్టుకోమనుకుంటా డిసెంబర్ 12వ తారీఖు నాడు మొదలు పెడితే 2023 డిసెంబర్ 12 తారీఖు నాడు మొదలు పెడితే 2024 లోక్సభ ఎన్నికల దాకా జరుపుకుంటా వచ్చింది. ఆ జరుపుకుంటూ వచ్చిన పైసలు ఎవ్వయ్యా అంటే కేసీఆర్ ట్రెజరీలో, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 7,700 కోట్ల రూపాయలు ట్రెజరీలో ఉన్న నిధులే. ఆ పైసలని లోక్సభ ఎన్నికల ముందు జరుపుకుంటూ వచ్చి లోక్సభ ఎన్నికల ముందు రైతుల ఖాతాలలో ఆ కొద్దో గొప్ప వేసింది. లేకపోతే వీళ్ళు వేసిన పాపాన ఏడబోలే. 3 దఫాలు దాదాపు రైతులకు 30,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డది రాష్ట్ర సర్కార్. ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలను 9 రోజులల్లా రైతుల ఖాతాలల్లా టకీమని వేస్తామని చెప్పేసి ఆనాడన్నారు. ఇలా టింగుమని పడతాయని చెప్పేసి బట్టి విక్రమార్క నిన్న చెప్పిండు, మనం చూసినాం. అయితే ఇక్కడ రైతులకు ఎందుకు ఇన్ని వేల కోట్లు బాకీ పడ్డది అని అంటే 3 దఫాల పైసలు ఎగ్గొట్టింది. మరి ఇప్పుడెందుకయ్యా అన్ని పైసలు వేస్తా అంటుంది ఒక్కసారి అంటే అక్కడనే ఉన్నది కిటుకు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇగో జరిపింది కిందికే. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలంగాణ సమాజమా ఆలోచించాలి, తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించాలి, మిమ్మల్ని హామీలకు అమ్ముడు పోయే కకృతి పరుల లెక్క చిత్రీకరిస్తూ ఉన్నారు వీళ్ళు. ఎన్నికలప్పుడు మనము ఏదో అడపదడప కొన్ని హామీలు ఇచ్చి చేతులు దులుపుకుంటూ అయిపోతుంది. ఎన్నికల దాకా లాక్కుంటూ వచ్చి ఎన్నికల సమయాన కేసీఆర్ మీద నిందేసి వీళ్ళకి వేసే పైసలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ అన్ని కలిపి కాదు, ఒక్క విడత వేస్తే అయిపోతుంది. అదే కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వేస్తే వీళ్ళు నమ్ముతారు. తెలంగాణ ప్రజలకి ఏం తెలియదు, తెలంగాణ ప్రజలు ఉట్టి అమాయకపు ఎడ్డి గొర్రెలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అనుకొని ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోలో ప్రకటించుకున్న 6 గ్యారంటీలు, 6 గ్యారెంటీల కింద 13 సబ్ గ్యారంటీలు. అందులో మెయిన్గా రైతులకు దోకాయశ పథకం ఏదన్నా ఉన్నదా అంటే రైతు భరోసా పథకం. ఈ రైతు భరోసా పథకం కింద కేసీఆర్ హయాంలో 10,000 రూపాయలు ఇస్తానన్నాడు. నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తా. కేసీఆర్ 2 పంటలకే ఇస్తా అన్నాడు. నేను అధికారంలోకి వస్తే 3 పంటలకే ఇస్తా. 3 పంటలకే వేస్తాను అనలేదు, కానీ కేసీఆర్ను నిందించిండు. 2 పంటలకే ఎందుకు వేస్తాడు, 3 పంటలకి వేయట్లేదు అని చెప్పేసి కొంత పరుష పదజాలం వాడిండు. అంటే అక్కడ వాడిండంటే ఇక్కడ ఈయన వేస్తాడన్నట్టే కదా. కేసీఆర్ 2 విడతలకే వేస్తాడు, నేను 3 విడతలకే వేస్తా. కేసీఆర్ 10,000 బిచ్చం ఎత్తాడు, రైతులను బిచ్చగాలం చేసిండు, రైతులను బిచ్చగాలం చేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి అయాల. నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తా రైతులకు అని చెప్పేసి మాట్లాడిండు. ఇలా ఏమైంది సారు, 15,000 రూపాయలు లేదు కదా, కనీసము విడతకు 5,000 రూపాయలు టంచనగా రైతులకు రైతు బంధు సాయం ఎప్పుడు అందేది అంటే రైతులు కళ్ళాలల్లో ధాన్యం పోసుకునే టైంకే, దుక్కులు దున్నుకునే టైంకే, కూలీ నాళ్ళకైతాయి, లేకపోతే ఎరువులకైతాయి, లేకపోతే వాళ్ళకి ట్రాక్టర్ దున్నకానికైతాయి అని చెప్పేసి పంట పెట్టుబడి సాయంగా ఏ సావుకారి దగ్గర చెయ్యి దాసద్దు రైతు, ఏ వడ్డీ వ్యాపారి దగ్గర చేయి దాసద్దు రైతు అని చెప్పేసి ఇలా రైతు బంధు పథకాన్ని తీసుకొస్తే ఈ ప్రతిష్టాత్మకమైన పథకాన్ని కేంద్రంలో కూడా కిసాన్ సంయోజన పథకం కింద వాళ్ళు కూడా అమలు చేసుకుంటూ పోయినరు. ఆ సిచ్యువేషన్ మనం చూసినాం. దేశమే ఇలా ఆదర్శంగా తీసుకొని ఎన్నో పథకాలను పెట్టే విధంగా అట్లాంటి పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా పథకాలను తీసుకొచ్చిండ్రు కేసీఆర్. ఇలా ఆ పథకాలను అటకెక్కించిందే కాకుండా కొత్త పథకాల పేరు పెట్టి ఇలా కొత్త పథకం పేరు పెట్టింది ఏందయ్యా రేవంత్ రెడ్డి సార్ చేసింది అంటే అది ఈ లెక్కలని చెప్పినాక మీకు చెప్తా. ఇది రైతు భరోసానా అరే ఎన్నికల భరోసానా అని అంటే ఇది పక్కా ఎన్నికల భరోసానే. వాళ్ళకి కావాల్సిన ఓట్లు, కానీ రైతుల కళ్ళాలల్లో పండాల్సింది ధాన్యం కాదు, వాళ్ళ బొచ్చలలో రాలాల్సినవి ఓట్లు. ఇలా రైతులు 3 దఫాలు మీరు మర్చిపోతే ఉట్టిగానే మర్చిపోయింది అనుకున్నారా రైతులు? ఆ చేసిన అప్పు అట్లనే లేదా? ఆ రైతన్న అప్పు చేసి పంటేసిన పంట ధాన్యం కళ్ళాలల్లో పోసిన కొనుగోలు చేయకపోగా తీవ్రమైన ఇబ్బందులు పెట్టిండ్రు. అది మనసులకి వెళ్ళి పోతుందా రైతుకు?
ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటే ఇలా రైతు భరోసాని ఏం చేసిండ్రు సార్ మీరు? రైతులను గోసగుచ్చుకుంటా, రైతులను అన్యాయం పాలు చేసుకుంటా, రైతులను అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఎదురు చూసుకుంటా ఇలా రైతు భరోసా పైసలు ఎగ్గొట్టుకుంటా వేయినరు. ఇలా డిసెంబర్ 12వ తారీఖు నుంచి లోక్సభ ఎన్నికలు అంటే డిసెంబర్ 12వ తారీఖు నుంచి ఎప్పటిదాకా జరిపినరు? లోక్సభ ఎన్నికలు వచ్చేదాకా జరిపినరు. ఇవి పైసలు ఎక్కడి? మళ్ళా కేసీఆర్ హయాంలో 7,700 కోట్ల రూపాయలు ట్రెజరీలో ఉన్నాయి. ఈ ట్రెజరీలో ఉన్న పైసలను రైతుల ఖాతాలలో పడతాయి. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడినరు. ఎన్నికలలో వాళ్ళు ప్రభావితం చూపెడతా ఉన్నారు. రైతుల ఖాతాలలో టయానికి పడాల్సింది పైసలు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నుంచి పడతాయి, టింగు టింగు మరి మీ రైతుల ఖాతాలలో పైసలు పడతాయి అని చెప్పేసి హరీష్ రావు చెప్పినందుకు ఇలా హరీష్ రావు ఎన్నికలను ప్రభావితం చేసే విషయంగా మాట్లాడిర్రు అని చెప్పేసి ఎన్నికల కమిషన్కు లేఖ రాసి ట్రెజరీలో ఉన్న రైతుల ఖాతాలలో పడాల్సిన రైతు బంధు పైసలను ఆపేసిండ్రు, రైతులను ఆగం చేసిండ్రు. ఇక మళ్ళా ప్రభుత్వం మారింది. ఈ 7,700 కోట్లు ఏడికి పోయినాయి? ఇక అధికారంలోకి వచ్చినాక ఎంబటే ఈ 7,700 కోట్లు ఎట్లా ట్రెజరీలో ఉన్నాయి కదా, అవి రైతులకు పడాల్సిన రైతు బంధు పైసలే కదా అని అంటే లేదు. కేసీఆర్ చెట్లకు పుట్లకు వేసిండు రైతు బంధు పైసలు. వ్యవసాయం చెయ్యనోళ్ళకి వేసిండు, 100 ఎకరాలు ఉన్నోళ్ళకి వేసిండు, 200 ఎకరాలు ఉన్నోళ్ళకి వేసిండు అని చెప్పేసి ఒక సాయి సంసారి లచ్చ దొంగ అన్నట్లు ఓ ముచ్చట ముంగటేసుకొని తిరిగిండు. దానికోసమో కమిటీ వేసిండు. కమిటీ వేసిన వాళ్ళు ఏమైంది? ఇప్పుడే విధి విధానాలు రైతు భరోసాకు అందాల్సిన విధి విధానాలు ఇంకా అందలేదు. రైతు భరోసాకు కటాఫ్ పెడుతున్నాము. రైతు భరోసా ఎవరెవరికి వేయాలనేది నిర్ణయం చేస్తూ ఉన్నాము. దాని మీద ఒక కమిటీ వేస్తూ ఉన్నాం. కొంచెం ల్యాగ్ అవుతుంది అని అనుకోకుండ్రి, ఎందుకంటే రైతుల గురించి ఎంత చెప్పినా ఒడవది. ఇది రైతుల బాధ, రైతుల వ్యత, రైతుల కష్టం మొత్తం మీద చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైతుల పక్షాన ఒక తెలంగాణ బిడ్డగా, ఒక తెలంగాణ రైతు బిడ్డగా నోరెత్తాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇలా రైతులను మోసం చేసడానికి ఏ విధంగా మళ్ళీ ఒక కపట బుద్ధితోని, ఒక కపట రీతితోని ముందడికి వస్తూ ఉన్నది మోసకారి కాంగ్రెస్ అనేది బట్టబయలు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను ఈ వివరంగా చెప్పాల్సిన అవసరం ఏర్పడతా ఉన్నది. రైట్. ఇక కేసీఆర్ చెట్లకేసిండు, పుట్టలకేసిండు, 100 ఎకరాలు ఉన్నోళ్ళకేసిండ్రు అని చెప్పేసి ఇలా మరి వీళ్ళు చేస్తున్నది ఏందోళ్ళ 5 ఎకరాలకి అన్నా 10 ఎకరాలకి అన్నా నిజంగా తుమ్మల నాగేశ్వరరావును చూస్తే ఎంత కోపం వస్తుందంటే ఇలా 10.45 కోట్ల రూపాయలు విడుదల కావాల్సింది ఉండే ఇది 10.45 లక్షల మందికి రైతుల ఖాతాలలో రైతు భరోసా పైసలు పడతాయి అన్నారు 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ. రైట్. ఈ ట్రెజరీలో ఉన్న 7,700 కోట్లు ఎంబటెంబటే చేస్తారంటే ఆ పైసలు దేవుడా లోక్సభ ఎన్నికలు వచ్చేదాకా, పార్లమెంట్ ఎన్నికలు వచ్చేదాకా అప్పుడో 5 మందికి అప్పుడో 10 మందికి వేసుకుంటా పోయిరు కానీ అందరికీ వేయలే. కాని రైతులు ఆవేదన వ్యక్తం చేసిండ్రు, రుణమాఫీ ముచ్చట చేసిండ్రు, ఆ పైసలు పడని రైతులు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. గుంటకు 2 గుంటలకు కూడా పైసలు పెడతలేవా, బాన్సను పడతలేవు అని ఆవేదన వ్యక్తం చేసిన రైతన్నలు ఉన్నారు. 3 ఎకరాలకు 150 రూపాయల రైతు భరోసా పైసలు పడ్డాయని చెప్పిన రైతులు ఉన్నారు. 2 ఎకరాలకు 2 రూపాయలే పడ్డాయని చెప్పిన రైతులు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది రైతులు ఉన్నారు. ఏవయ్యా ట్రెజరీలో ఉన్న నిధులంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలకు వాళ్ళ సిబిల్ స్కోర్ పడిపోతుంది కాబట్టి వాళ్ళకు 1వ తారీఖు జీతాలని చెప్పినాం కాబట్టి ఆ జీతాలు పైసలు ఇచ్చేసినామని చెప్పిన తర్వాత ఈ ట్రెజరీలో ఉన్న నిధులు ఎటు మర్రిపోయినాయి, ఎటు దారి మరలినాయి ఇంతవరకు తెలియదు. ఈ లోక్సభ ఎన్నికల దాకా జరుపుకుంటూ వచ్చిండ్రు. రైతు భరోసా, ఎన్నికల భరోసా ఇప్పుడు పక్కా పడుతుంది. మళ్ళీ ఎన్నికల తర్వాత బొక్క పెడతారు. ఎట్లా బొక్క పెడతారు? ఇప్పుడు 5 ఎకరాల కటాఫ్ పెట్టన్నా లేకపోతే 10 ఎకరాలకు కటాఫ్ పెట్టన్నా అని చెప్పేసి మాట్లాడిరు కదా. 5 ఎకరాల వరక 10 ఎకరాల వరక అని చెప్పేసి మొన్న ఈ ఎండాకాలం పంట ఏదైతే ఉన్నదో దానికి కూడా వాళ్ళు ఏం చేసిండ్రు? 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు వేసినామని అన్నారు. అందులో 50% అయింది రైతులకు కూడా వేయలే. ఒక విడత మొత్తమే ఎగ్గొట్టిండ్రు. ఒక విడతనేమో 7,700 కోట్ల రూపాయలు ట్రెజరీలో ఉన్న నిధులు, ఒక విడత మొత్తమే ఎగ్గొట్టిరి 9,000 కోట్ల రూపాయలు. ఇక్కడ రాసిన నేను ఈ 2024 వానాకాలం 9,000 కోట్ల రూపాయలు ప్లస్ 2025లో ఎండాకాలం 4 ఎకరాలకే వేసిండ్రు. 4 ఎకరాల లోపు ఉన్నలకే వేసిండ్రు. అందులో ఏం చేసిండ్రు? 6,000 కోట్లు ఎగ్గొట్టిర్రు. కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే
విడుదల చేసిండ్రు, 6,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిండ్రు. ప్లస్ ఈ వానాకాలం 9,000, అట్లనే 6,000 కోట్లు కలిపితే రైతులకు ఈ 2 విడతలలోనే 15,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డది రాష్ట్ర సర్కారు. 15,000 కోట్ల రూపాయలు. ఈ 15,000 కోట్ల రూపాయలు ప్లస్ ఇక్కడ ఇవ్వాల్సిన పైసలు ఏంది? ఈ 15,000 కోట్ల రూపాయలు, ఈ 9,000 కోట్ల రూపాయలు. 15 ప్లస్ 9 ఎంత అవుతాయి? 24,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఇక అటు ఇటు ఇంకో 6,000 కోట్లు ఎగ్గొట్టిండ్రు కదా, ఆ 6,000 కోట్ల రూపాయలు కలిపితే మొత్తం సరాసరిగా 30,000 కోట్ల రూపాయలు రైతులకు బాకీ పడ్డది ఈ రాష్ట్ర సర్కార్. రైతు భరోసా కింద, ఒక రైతు భరోసా కింద ఎన్ని పథకాలు ఉన్నాయి మనకు? ఈ ఒక్క రైతు భరోసా కింద ఎన్ని పథకాలు ఉన్నాయోల్లా? ఇక ఇలా మీకు చెప్తా నేను, ఈ ఒక్క రైతు భరోసా కింద ఎన్ని పథకాలు ఉన్నాయి అనేది మీకు చెప్తా. గిడ రాసి చూపెడతాను. ఈ అంశం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఎండాకాలం రావాల్సిన పైసలు. ఈ ఒక్క రైతు భరోసా కింద ఏమేమి చెప్పిళ్ళు, ఏం కథ అనేది ఈడ రాస్తానే. ఈడ రాస్తా. ఈ ఒక్క రైతు భరోసా కింద ఏం చెప్పిండ్రు? ఈ రైతు భరోసా కింద వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు వచ్చేసి 12,000 రూపాయలు. ఈ వ్యవసాయ కూలీలను ఎట్లా డిసైడ్ చేసిర్రు అనేది మనం చూసినాం. రాజగోపాల్ రెడ్డి కూడా దీని మీద ఆరోపణలు చేసిండ్రు, అది కూడా మనం చూసినాం. ఈ రైతు భరోసా కింద కౌలు రైతులకు కూడా ఏదైతే 15,000 రూపాయలు ఎట్లయితే భూ యజమానులకు ఇస్తామో కొన్ని టీవీ ఛానళ్ళల్లో డిబేట్లలో కూర్చొని మాట్లాడిర్రులా ఈ సింగారానికి, ఇగో ఈ 15,000 రూపాయలు కౌలు రైతులకు కూడా ఇస్తాము అని చెప్పిండ్రు. పంటకు ఆ క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని అన్నారు. ఇక ఇవన్నీ చెప్పుకుంటా వచ్చిర్రు. దీని కింద వ్యవసాయ కూలీలకు 12,000, 15,000 రూపాయలు, అది మళ్ళీ రైతు బీమా ప్రీమియము, ఇట్లా పోతే పంటల బీమా, ఇట్లా ఎన్నో పథకాలు చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఆఖరికి దొడ్డడ్లకు కాదు సన్నడ్లకు అని చెప్పుకుంటా ఇలా సన్నవడ్లకు కూడా ఇచ్చిన పాపాన ఓలే, రూపాయల చారాల వంతు కూడా ఇచ్చిన పాపాన ఓలే. ఇక ఇప్పుడు ఎన్నికలు రానే వచ్చినాయి, ఇవన్నీ ఎగ్గొట్టిండ్రు. దాదాపు 3 విడతల పైసలు ఎగ్గొట్టిండ్రు. ఇలా కొత్తగా రేవంత్ రెడ్డి చేసింది ఏంది? రైతు వేదికలని కేసీఆర్ కడితే ఇలా రైతు వేదికలు ఏం పనిచేయే అవసరం లేదు అని చెప్పేసి బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసిండ్రు. ఇలా కేసీఆర్ను ఒక దోషిగా నిలబెట్టాలి, కేసీఆర్ అన్ని మంచి పనులు చేయలేదు రైతులకు అని చెప్పేసి ఏదో ఒకటి బోల్తా కొట్టిపియాలి రైతులనన్న ఉద్దేశంలో ఇలా అన్ని హామీలు ఇచ్చి ఇలా రేవంత్ రెడ్డి చేసింది ఏందయ్యా అంటే చెప్పిండ్రు. ఎన్ని చెప్పిండ్రు? మేము 15,000 రూపాయలు ఇస్తాం ఇది ఏడాదికి. దీన్ని ఏం చేసిండ్రు? 12,000 రూపాయలకు పెంచిండ్రు. కేసీఆర్ కూడా మేనిఫెస్టోలో గదే చెప్పిండు కదా. ముందుగాళ్ళు రైతు భరోసా, రైతు బంధువును 8,000 కోట్ల 8,000 రూపాయలతో మొదలుపెట్టి విడతకు 4,000 వేసేది కేసీఆర్. అట్లా కూడా ఆగలేదు. 11 విడతలుగా కేసీఆర్ 11 విడతలుగా 72,000 కోట్ల రూపాయలను ఎక్కడ కూడా కరోనా పాండమిక్ సిచ్యువేషన్లలో కూడా ఆపిన దాఖలాలు లేవు అక్కడ. కానీ వీళ్ళ ఏమీ లేదు. నేను అప్పు చేయనని శుద్ధపూస మాటలు మాట్లాడతారు, మళ్ళీ అప్పులు తీసుకొస్తారు. ఈ ఇచ్చేటివి కూడా మళ్ళీ అప్పులే, ఈ ఇచ్చేటివి కూడా అప్పులేనోళ్ళ. ఈ 2 నెలల పొద్దుల దాదాపు 20,000 కోట్ల అప్పు చేసిందంటే రేవంత్ రెడ్డి సర్కార్. ఇంకా దాటొచ్చు. ఇప్పుడు ఏమన్నారు? ఇది ఎన్నికల భరోసా కాబట్టి ఇప్పుడు మంచిగా కేసీఆర్ హయాంలో రైతులందరినీ సమానంగా చూడాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఒక ముచ్చట ముంగడ పెట్టుకొని ముందడికి పోయిండ్రు. అందరికి ఎందుకు వేసిండ్రన్న సందర్భంలో కేసీఆర్ ఆన్సర్ కూడా ఇచ్చిండ్రు. ఏమని ఆన్సర్ ఇచ్చిండ్రు అంటే ఇట్లా 60 ఎకరాల ఆసామి, 70 ఎకరాల ఆసామి, 100 ఎకరాల ఆసామి కూడా పాలమూరు ఇట్లాంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి రిక్షా దొక్కుకునేటోళ్ళు, హైదరాబాద్ వచ్చి ఇంకేమైనా పని చేసుకునేటోళ్ళు, హైదరాబాద్ వచ్చి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలల్లో కంపెనీలల్లో బతుకు తెరువు కోసము ఇక్కడికి వచ్చేటోళ్ళు, లేకపోతే బొంబాయి భీమండి ఇటు పోతే దుబాయ్ వలసలు పోయేటోళ్ళు, గల్ఫ్ దేశాలకు వలసలు పోయేటోళ్ళు. ఇగో ఇట్లా పాపం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిండ్రు, అనుభవించిండ్రు. రైతులందరినీ ఒకే సమానంగా చూడాలన్న ఉద్దేశంతో ఇలా రైతులందరికీ రైతు బంధు పైసలు ఇస్తే అట్లా కూడా బదనాం చేసిర్రు కేసీఆర్ను. ఇక మరి వాళ్ళు బదనాం చేసిండ్రు కదా, బదనాం చేసినప్పుడు ఈడ కూడా వీళ్ళు ఏం చేయాలి? 5 ఎకరాల కటాఫ్ 10 ఎకరాల కటాఫ్ పెట్టుకొని పోవాలి కదా. మళ్ళీ కేసీఆర్ ఏం చేసిండ్రో
ఇలా ఇలా రేవంత్ రెడ్డి కూడా గదే చేస్తా ఉన్నాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరే కదా. మల్లారెడ్డి అసొంటి ఎమ్మెల్యేలకు లేకపోతే మాజీ మంత్రి మల్లారెడ్డి అసొంటోళ్లకు 100 ఎకరాలకు రైతు భరోసా పైసలు వేసిరని చెప్పేసి అడ్డగోలుగా నోటికి ఏదత్తది మాట్లాడిండ్రు కదా. మరి ఇలా అధికారంలో ఉన్నది ఎవరోళ్ళ దమ్ముంట లెక్కలు బయట పెట్టచ్చు కదా. ఇలా అందరికి వేసిండు రైతు బంధు కేసీఆర్ అని చెప్పిన వాళ్ళు ఇలా మరి మీరెందరికి ఎందుకు వేస్తుండ్రు? 3 విడతలు ఎగ్గొట్టి ఒక్క విడతనే అందరికీ ఎకరాలతోని లెక్క లేకుండా ఎందుకు వేస్తామని చెప్పిర్రు. ఎకరాలు ఎన్ని ఎకరాలను ఉండని అన్ని ఎకరాలకు రైతు భరోసా వేస్తాం అంటే దీంట్లో అర్థం ఏమవుతున్నది? ఇప్పుడు పక్కా పడుతుంది, ఎన్నికల తర్వాత పక్క మళ్ళీ బొక్క పెడతారు. ఎన్నికల తర్వాత రైతు భరోసా పథకం ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయే వరకు దాదాపు ఇప్పుడు 18 నెలల పాలన, ఈ ఎన్నికలు అయిపోయే వరకు 20 నెలల పాలన అనుకో, ఇంకా 40 నెలల పాలన మిగులుతుంది. ఈ 40 నెలల పాలనలో 40/6 మంత్కి ఒకసారి చేసుకోండి. ఎంత అయితే 40/6 మంత్కి ఒకసారి చేసుకుంటే ఎన్ని రావాలి? అక్కడ దాదాపు ఒక 20 విడతల పైసలు రావాలి కదా. 20 విడతలు కాదు, సారీ, 40 ఇక్కడ దాదాపు ఒక 8 విడతల దాకా పైసలు రావాలి. ఇక్కడ 8 విడతల దాకా పైసలు రావాలి ఈ 40 నెలల్లో. మరి 8 విడతల పైసలు ఎగ్గొడతారు. ఇక రైతు భరోసా పథకం అనేది ఊసే ఉండదనే ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి. ఎందుకు వినబడతా ఉన్నాయి అయ్యా అంటే, ఇగో ఈ రైతు భరోసా అనేది వీళ్ళకి ఎన్నికల భరోసా అయిపోయింది. రైతులకు పంట పెట్టుబడి సాయంగా కాదు, వాళ్ళకి ఎన్నికలకు ఆసరా అయ్యే భరోసాగా ఉపయోగపడతా ఉన్నది. ఇలా మీరు ఆలోచన చెయ్యాలి. రైతు వేదికలను కడితే రైతు వేదికలను ఎక్కిరిచ్చిండ్రు, రైతు బంధు అని పెడితే రైతు బంధు అందరికి వేస్తుందని చెప్పేసి అవహేళన చేసిండ్రు. ఇలా ఏం చేస్తాండ్రు వీళ్ళు? అన్ని ఎకరాలకు రైతు భరోసా వేస్తామని అన్నారు. మరి మొన్న ఎందుకు అన్ని ఎకరాలకు వేసేటోళ్ళకు 4 ఎకరాల వరకు ఆపేసిండ్రు? ఆ ఇచ్చిన ఒక్క విడత కూడా 4 ఎకరాలకి ఎందుకు ఆపేసిండ్రు చెప్పాలి కదా సమాధానం. ఇలా క్లియర్ కట్గా అర్థం చేసుకోవాల్సింది. రైతన్నలు ముందుగా ఏం చెప్పారు? 15,000 అన్నారు, తర్వాత 12,000 వచ్చిండ్రు. ఈడ 15,000 అయితే విడతకి 7,500 పడాలి. ఈ కటీఫ్ చేసి 1,500 కట్ చేసి 6,000, ఆ 6,000 కూడా 4 ఎకరాల లోపలకే వేసిరు మొన్న ఒక్కసారి. ఇప్పుడు అదే రైతు వేదికలలో కూర్చొని రైతులకు అవగాహన కార్యక్రమాలు అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి కొత్తగా నువ్వు అధికారంలోకి వచ్చి చేసిందేంటి? కేసీఆర్ పెట్టిన రైతు బంధు పథకమే కదా. పేరు మార్చడానికి కమిటీల పేరుతోని 18 నెలల పాలన వృధా చేసిన నువ్వు ఖాళీ పేరు మార్చడం కోసమే సంవత్సరం పొద్దు కాలయాపన చేసిర్రుల్లా రైతు భరోసా. ఖాళీ పేరు మార్చడం కోసమే 3 విడతల పైసలు ఎగ్గొట్టిర్రుల్లా ఈ రైతు భరోసా. 3 విడతల పైసలు ఎగ్గొట్టిర్రు ఇలా రైతు భరోసా పైసలు. రైట్, మొత్తం మీద ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలారా అప్రమత్తం కావాలి. ఇలా కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చి చేసింది ఏమీ లేదు. కేసీఆర్ హయాంలో పెట్టిన రైతు బంధు పథకాన్ని ఒక్క 2,000 రూపాయలు పెంచిండు. నేను 5,000 పెంచుతానని అధికారంలోకి వస్తే ఈ 2,000 రూపాయలు పెంచి ఇలా ఏం చేస్తా ఉన్నాడు? అవి కూడా కేసీఆర్ పెంచుతా అన్నాడు. విడతల వారీగా వెళ్ళిన కొద్దీ దేవుడు కరుణిస్తే అన్న మంచుకుంటే అన్ని పెంచుకుంటూ పోదాం, అన్ని చేసుకుంటూ పోదాం అన్నారు. ఇలా వ్యవసాయ కూలీలకు 12,000 ఊడప్పం, విడతకు 6,000 రూపాయలు 2 విడతల పైసలు పడాలి. ఇప్పటికీ ఇందిరా ఆత్మీయ భరోసా అని పెట్టుకున్నారు దానికి పేరు. కౌలు రైతులకు ఇదివరకు పైసలు లేవు. ఈ దగాకోరు పాలనలా, ఈ మోసపూరితమైన పాలనలా ఇప్పటికీ 630 మంది రైతులు జీవి తీసుకున్నారు ఈ దగాకోరు పాలనలా. ఎందుకంటున్న దగాకోరు పాలన అంటే రైతుల జీవి తీసుకున్నది అన్యాయంగా, రైతులను పొట్టన పెట్టుకున్నది. ఇది రైతు భరోసాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇది రైతు భరోసా కాదోల్లా, ఎన్నికల భరోసా. రైతుల ఖాతాలల్లో పైసలు పడి రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఉపయోగపడే పథకం కాదోల్లా. ఇది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సర్కారోళ్లకు వాళ్ళ బొచ్చలల్లో ఓట్లు రాల్పించుకొని ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. ఇంకో దానిలో భాగంగానే ఈ స్టంటు అని చెప్పేసి చాలా అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఎట్లా 42% రిజర్వేషన్ అమలు చేయకుండా మీరు ముందడు పోతారో చూస్తామని చెప్పేసి బీసీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు కానీ మొత్తం మీద జంగు సైరన్ లేపుతా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ మీద. రైట్, ఇది రైతు భరోసాకు సంబంధించిన అంశము. ఎగనామం పెట్టినరు, రైతులకు 3 దఫాల పైసలు ఎగ్గొట్టినరు. ఈ 3 దఫాల పైసలు అంటే 4 ఎకరాలకు కలిపి 3 దఫాలకు కలుపుకుంటే ఒక్క రైతుకు 4 ఎకరాలకు కలిపి 1,00,000 రూపాయలు బాకీ పడ్డది ఈ సర్కార్.
ఇలా అప్పరంగా 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలో విడుదల చేస్తాం, ఎకరాలతో సంబంధం లేదు, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు, దమ్ముంటే లెక్కలు బయట పెట్టుండ్రి అని చెప్పేసి బాజాబ్తా సవాల్ ఇసురుతా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. రైట్, ఇది రైతు భరోసాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. శనార్థి.